పిలగాన్ని కుర్చీలో కూసోబెట్టి ఓ చిప్స్ ప్యాకెట్ కొని చేతికిచ్చి పక్కకు నిలబడ్డ గీ మహాతల్లిని చూస్తున్నారా అనవల్ల అట్నే చూడుర్రి. జరసేపట్ల పిలగాన్ని మత్వరిచ్చి ఎట్లా మాయమై అవతల పడ్డే చూడుర్రి. కథం పిలగాన్ని కండ్లు కప్పి అవతల పడనే పడ్డది. మరింతకు ఎటు పోయిందంటే ఇగో అప్పటికే బస్టాండ్లో బండి తయారు పెట్టుకొని ఎదురు చూస్తున్న ఈ లవర్ గాని బండెక్కి తుర్రుమని అవతల పడ్డది అమ్మగారు. ఇటు లోపటున్న పిల్లగాడు కుర్చీ పక్కకు తల్లి లేదన్న సంగతి కనిపెట్టి అమ్మా అమ్మా అని బస్టాండ్ మొత్తం తిరుక్కుంటా దేవులాడిండు. ఎంతసేపటికి అమ్మ అవుపడతలేదని మళ్ళా మొదలు కూర్చున్న తావుకే వచ్చి ఏడుచులు పెట్టిండు. యోగి అన్న చూసి అమ్మ లేదా అని పక్కకు కూర్చున్న వాళ్ళ పిల్లగాడేమో అని వాళ్ళని అడిగితే